హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఈ వీడియో మళ్ళీ ఎక్కడికి ప్రయాణమా అనుకుంటున్నారా? అసలు మా జర్నీలు మాకే నవ్వొస్తున్నాయండి. అప్పటికే ఇంట్లో ఉంటున్నాము, అప్పటికే జర్నీలు చేస్తున్నాం. అందుకని డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా అంతగా రావట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఊరు వైపే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మెయిన్లీ వెళ్ళడానికి రీజన్ ఏంటనేది తర్వాత వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడైతే సెల్ఫీ వీడియో ఎందుకంటే తీశాను. జర్నీ చేస్తున్నాం. ముందు రోజు మేము ఇక్కడ జర్నీ చేస్తున్నాం కదండీ! ఆ రోజు నైట్ అయితే అస్సలు నిద్ర లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గేట్ వేసేసారు మానాపురం దగ్గర. మానాపురం గేట్ ఉంటుంది కదా, అటువైపు మట్టి రోడ్లా ఉంటుంది. అలా వెళ్ళిపోతే ఇంకా మానాపురం దాటేయొచ్చు. ఎలాగో గేట్ పడింది కదా, కొంచెం రద్దీగా ఉంటుందని అలా వెళ్ళిపోయాం. ఇక్కడ టిఫిన్ చేసాము. ఇక్కడ ఈ టిఫిన్ షాపు స్పెసిఫిక్గా ఎందుకు వీడియో తీసానంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ టిఫిను ఆరికి తోటలో విజయనగరం నుంచి వెళ్ళిన వాళ్ళైతే రైట్ సైడు, పార్వతీపురం నుంచి వస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఉంటుంది. గజపతి సిమెంట్ అని ఉంది కదా, చూపించాను వీడియోలో. దాని స్ట్రైట్గా ఉంటుంది టిఫిన్ షాప్ చిన్నదే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. దీంట్లో ఇంకా పెసరట్టు ఉప్మా, పెసరట్టు అయితే నాకు చాలా ఇష్టం. ఈ టిఫిన్ షాప్లో అన్ని టిఫిన్స్ బాగుంటాయి కానీ స్పెసిఫిక్గా పెసరట్టు మాత్రం సూపర్గా చేస్తారు. దానికి కాంబినేషన్గా అల్లం చట్నీ, నెక్స్ట్ కర్రీ, పల్లీల చట్నీ అన్నీ వేస్తారు. చాలా బాగుంటుంది. అయితే అక్కడ టిఫిన్ చేసి రిటర్న్ అయిపోయాక ఇక్కడ పార్వతీపురం దగ్గరలో అండి, బాగా ఎండగా ఉంది. మా హస్బెండ్ ఏమో ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటున్నారు కూలింగ్ వాటర్తో. మెయిన్లీ ఎందుకు వచ్చాము అనేసి అంటే, ఇక్కడ హాస్పిటల్ చూసారు కదా, పద్మశ్రీ హాస్పిటల్. అక్కడ మా మాయ వాళ్ళ మిస్సెస్కి సిజరన్ అయ్యింది. తన్ని చూడడానికి మెయిన్లీ ఇంత అర్జెంటుగా వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటికి. పార్వతీపురం దాటాకే అమ్మ వాళ్ళ ఊరు కదా, ఇంకా ఎండ అయిపోయింది కదమ్మా ఇంటికి వచ్చేసాయండి అంటే ఇంటికి వచ్చేసాం. ఆ రోజు నైట్ అలా ఉండిపోయి మార్నింగ్ వెళ్దురు అంటే నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోదామని ఫిక్స్ అయిపోయాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఈవినింగ్ ఫుల్ వర్షం అండి. ఫుల్ వర్షం అంటే అలా మరుపులు, ఉరుములు, నెక్స్ట్ ఫుల్ గాలి. వర్షం మాత్రం బాగా తక్కువగానే పడింది. కానీ గాలి అనేది బాగా వేసి అరటి చెట్లు అన్నీ పడిపోయాయి. వర్షం కొంతమందికి ఆనందం, కొంతమందికి బాధ అంటారు కదా, అలా అమ్మ వాళ్ళకి అరటి చెట్లు అవన్నీ ఉన్నాయి, అరటి తోట అవన్నీ పడిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ వర్షం పడుతుంది కదా అని అమ్మేమో పల్లీలు ఉంటాయి కదా, అదే శనక్కాయలు ఉంటాయి కదా, అవైతే వేయించి మా హస్బెండ్ బన్నీ అయితే తింటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మేము వెళ్ళిన రోజు ఫ్రైడే రోజు అయితే నాన్న చికెన్ తీసుకొచ్చారు. అది కొంచెం చికెన్ ఫ్రై, కొంచెం కర్రీ లాగా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ చికెన్ ఫ్రై అనేది కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను. చాలాసార్లు చెప్పాను కదా, నేను పెరుగు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చేస్తానండి. ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేయను. వేస్తే కనుక ధనియాల పౌడర్ వేస్తాను అంతే. నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత ఇటువైపు అమ్మ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిందండి. ఆ చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉండే. ఎన్నిసార్లు ప్రిపేర్ చేసినండి అమ్మ చేసినట్లయితే నాకు చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం రాదు. ఏంటో మరి ఆ సీక్రెట్. ఇంకా అమ్మ చేతి వంట ఏమో అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయితే ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత చిన్న వీడియో తీద్దామని ఆ చిన్న వీడియో అయితే తీసాను. గ్రేవీ ఎక్కువ ఎందుకంటే ఉంచింది, దీనికి ఇంకొక రీజన్ చెప్పాలి. ఆ గ్రేవీ ఎందుకు ఉంచింది ఎక్కువ అంటే, గారెలు అంటారు కదా, మినపగారెలు వేస్తానమ్మా చికెన్తో పాటు. కొంచెం వెదర్ చల్లగానే ఉంది కదా అని. మెయిన్ బిర్యానీ ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు కూడా ఎప్పుడు చికెన్ కాంబినేషన్గా బిర్యానీ అయినా ఇంకా మినపప్పు నానిపిందంట టిఫిన్ కని, ఇంకెందుకు మినపగారెలు చేస్తాను అనేసి అయితే మినపగారెలు అయితే ప్రిపేర్ చేస్తానని గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ ఉంచింది. అమ్మ మినపగారెలు వేస్తుందని చెప్పాను కదా, దానికోసం అయితే ఇక్కడ రుబ్బుతుంది. మెయిన్లీ కరెంట్ లేదండి. కరెంట్ ఉన్నా లేకపోయినా కూడా అమ్మ ఏంటంటే ఇలా అమ్మ వాళ్ళకి రుబ్బు రోల్ అంటారు కదా, అది గచ్చుకి ఫిక్స్ చేసేసారు. హోమ్ టూర్ చేసేటప్పుడు చూపించా కదా,
ఇందులో చేస్తేనే గారె అనేది బావుంటుంది. ఆయిల్ పీల్చుకుంటూ వస్తుంది. స్మూత్‌గా, మెత్తగా వస్తుందనేది అమ్మ ఫీలింగు. అలా అని అమ్మ ఎలా చేసినా అండి, అమ్మకి ఈ గారెలు చేయడం రౌండ్‌గా భలే చేస్తుంది. నెక్స్ట్ చాలా టేస్టీగా చేస్తుందండి. ఇందులో రవ్వ గానీ ఏం మిక్స్ చేయకుండా అలానే డైరెక్ట్‌గా చేస్తుంది. అయితే ఇక్కడ కరెంట్ లేదనేసి బయటేమో రుబ్బురోల్లో అయితే రుబ్బుతుంది అమ్మ. నేను హెల్ప్ చేస్తానమ్మా అనేసంటే, వద్దులే అమ్మ వీడియో అంటున్నావు కదా! వీడియో తీసుకో. నెక్స్ట్ కరెంట్ లేదు కదా! అలా లైట్ వేస్తే నేను రుబ్బేస్తాను అనేసంటే, అప్పటికప్పుడు రుబ్బేసిందండి. 7:30 ఆ టైం అయిపోయింది ఇలా రుబ్బేసరికి. 7:30 ఆ టైంకి ఇలా రుబ్బేసి వెంటనే అయితే గారెలు కూడా ఇక్కడ ప్రిపేర్ చేసేస్తుంది. కరెంట్ లేదని చెప్పాను కదా! ఛార్జింగ్ బల్బ్స్ ఉంటాయి కదా! అవైతే ఉన్నాయి. వంటగదిలో ఒకటి, హాల్‌లో ఒకటి. కానీ వంటగదికి స్ట్రెయిట్‌గా పెట్టున్నారు అమ్మ వాళ్ళు లైటు. దానివల్ల గ్యాస్ వైపు అంత లైటింగ్ రాదు. ఇక్కడ మొబైల్ లైటింగ్‌తో అయితే ఇక్కడ గారెలనేవి అమ్మ ప్రిపేర్ చేస్తుంది. అదే చిన్న వీడియో క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఈ గారెల ప్రిపరేషన్ అయిపోయాక నైట్ భోజనం కూడా చేసేసాం. భోజనం చేసేసాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ప్లీజ్ అండి, మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుంది. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.